హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదైతే మనకి ఫిబ్రవరి 12 ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి 24% పెరిగిన స్థూల ప్రత్యక్ష పన్ను వస్తువులు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈరోజు కరెంట్ ఈవెంట్లోకి రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏదైతే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాము. సో ప్రత్యక్ష పన్నులు వసూలు అనేవి దగ్గరగా మనకి 15.67 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మనకి ఫినాన్షియల్ ఇయర్లో అంటే మనకి 2021-22కు సంబంధించి మనకి దగ్గరగా 14.08 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నులు వసూలైనని చెప్పేసి మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా 2021-22 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి మొత్తం ఏదైతే మనకి ప్రత్యక్ష పన్నులు వసూళ్లు ఎంత వచ్చాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. గత కొన్ని సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకని మనము 14.08 లక్షల కోట్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2021-22 ఆ సంవత్సరంలో 14.08 లక్షల కోట్లు వసూలైనాయి. దీనికి సంబంధించి మనము డైరెక్ట్ ట్యాక్సెస్ అంటామండి, అంటే ప్రత్యక్ష పన్ను వసూళ్లు అని చెప్పేసి అంటాము. సో అదేవిధంగా ఏదైతే మనకి బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి అండి అంటే 2022-23 ఈ ఆర్థిక సంవత్సరానికి అయితే మాత్రము 14.20 లక్షల కోట్ల పన్నులను అంచనా వేయగా తరువాత 16.50 కోట్లుగా సవరింపు అంటే మనకి 16.50 లక్షల కోట్లుగా వస్తాయి అని చెప్పేసి తర్వాత సవరించడం జరిగింది. సో ఖచ్చితంగా మనకి అంచనా ఎంత వేశారు? 14.20 లక్షల కోట్లు. సో ఆ తర్వాత సవరింపులు ఎంత సవరింపారు? 14.50 లక్షల కోట్లు. సో ఈ పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఈరోజు ఎందుకు వార్తల్లోకి రావడం జరిగింది అంటే ఏదైతే మనకి నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు కానివ్వండి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 15.67 లక్షల కోట్లు చేరిందని చెప్పి చెప్తున్నారండి. మామూలుగా సవరింపు అంచనాల ప్రకారం అయితే 16.50 రావాలి. బట్ ఇప్పటి వరకు అంటే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకి అండి మనకి దగ్గరగా ఫిబ్రవరి నాటికి ఖచ్చితంగా మనకి 15.67 లక్షల కోట్లు చేరిందని చెప్పేసి. సో దాంట్లో మనకి ఏదైతే రిఫండ్లు అండి అంటే మనకు కొంతమంది ముందుగానే ట్యాక్స్ కడతారు, వాళ్ళకి ట్యాక్స్ మళ్ళీ రిఫండ్ చేస్తూ ఉంటారంట, కొంతమంది తిరిగిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అవి పోను ఇప్పటివరకు అయితే మాత్రం 12.98 లక్షల కోట్లుగా నమోదైందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ 2 పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇవి మళ్ళీ కొన్ని చేంజ్ అవుతూ ఉండొచ్చు, బట్ ఈ 2 చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో బడ్జెట్ ప్రకారము వసూలు అంచనా ఎంత వేశారు, సో సవరింపుల తర్వాత అంచనా ఎంత వేశారు, సో తర్వాత మనకి పోయిన తర్వాత ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి సెంట్రల్ బోర్డు డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి చెప్తామండి. సో దీనికి సంబంధించి దీని యొక్క హెడ్ ఎవరు అని చెప్పి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా మనకి నితిన్ గుప్తా అండి. సో మనకి నితిన్ గుప్తా రావడం జరిగింది. సో నితిన్ గుప్తా ఉన్నారు, గుప్తా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దానికి మనము వివేక్ జోషి అనే వ్యక్తి రావడం జరిగింది. సో వివేక్ జోషి అండి. సో వివేక్ జోషి ఖచ్చితంగా బాగా గుర్తుంచుకోవాలండి, ఇవి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే నితిన్ గుప్తా రావడం జరిగింది. సో అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ అయితే మాత్రము వివేక్ జోషి, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హైదరాబాద్ ఫార్ములా. సో అయితే మనకి ఈ రేస్ అని చెప్పేసి నేను జరిగిందండి మన హైదరాబాద్లో. సో ఆ యొక్క సెషన్ అనేది అయిపోయింది. ప్రజెంట్ మనకి 9వ సెషన్ జరుగుతూ ఉందండి, అంటే 9వ ఈవెంట్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా విజయవంతంగా ముగిసిన ఫార్ములా ఈ రేస్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుందండి. సో దీనికి సంబంధించి విజేతగా జీన్ ఎరిక్ వెర్న్ అని చెప్పేసి ఒక విజేత ఉండడం జరిగిందండి. సో మన ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఫస్ట్ టైం అండి. సో మనకి యొక్క ఇండియాలో అదేవిధంగా మన హైదరాబాద్లో ఫస్ట్ టైం ఈవెంట్ జరగడము ఫార్ములా ఈ రేస్ అని చెప్పేసి అంటామండి. సో F1 ఈ రేస్ అని చెప్పేసి అంటాము. ఇది 9వ ఎడిషన్ జరుగుతూ ఉంది. సో ఆ 9వ ఎడిషన్లో 4వ రేస్ అండి. సో మనకి ఫస్ట్ రేస్ వచ్చేసరికి మెక్సికోలో జరిగిందండి. ఫస్ట్ రేస్ వచ్చేసరికి మనకి మెక్సికోలో జరగడం జరిగింది. సో మనకి మెక్సికోలో జరగడం జరిగిందండి. ఫస్ట్ సెషన్ వచ్చేసరికి ఫస్ట్ రేస్ అని చెప్పేసి అంటాము. సెకండ్ వచ్చేసరికి మనకి దీనికి సంబంధించి సౌదీ అరేబియా అండి, మనకి సౌదీ అరేబియాలో జరగడం జరిగింది. సో దీనికి సంబంధించి దిరియా అనే ప్లేస్లో
2-3 సెషన్స్ జరగడం జరిగిందండి. ఇప్పుడు 4వ రేస్ వచ్చేసరికి మన హైదరాబాద్లో జరగడం జరిగింది. నెక్స్ట్ 5th సెషన్ అండి. సో 5th సెషన్ మనకి సౌత్ ఆఫ్రికాకు సంబంధించి ఈ నెల 24వ తారీఖు అండి. సో ఈ నెల 24వ తారీఖున మనకి సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్లో 5వ రేస్ జరగబోతుందండి. సో 5వ రేస్ జరగబోతుంది, గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మనకి ప్రీవియస్లో ఇది 9వ ఎడిషన్ జరుగుతూ ఉంది. ఆ 9లో భాగంగా మనం చూసినట్లయితే మొత్తము ఇది 9వ సీజన్. ఈ 9వ సీజన్లో మెక్సికోలో ఫస్ట్ రేస్ జరిగిందండి. సౌదీ అరేబియాలో దిరియా అనే ప్లేస్లో 2-3 సెషన్స్ జరిగినాయి. సో 4th రేస్ అనేది మన హైదరాబాద్లో జరిగింది. 5th రేస్ అనేది మనకి సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్ అనే ప్లేస్లో జరగబోతూ ఉంది. సో ఈ 4th రేస్లో మన హైదరాబాద్కు సంబంధించి మనకి మొత్తం 3 అండి. ఏదైతే మనకి దీనికి సంబంధించి జీన్స్ ఎరిక్ వెర్న్ అని చెప్పేసి విజేతగా నిలవడం జరిగిందండి. సో మనకి విజేతగా ఫస్ట్ వ్యక్తి ఇతను ఉండడం జరిగింది. సో అదేవిధంగా నిక్ క్యాసిడ్ అనే వ్యక్తి 2వ స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఫెలిక్ డి కోస్టా 3rd ప్లేస్ ఉండడం జరిగిందండి. అదేవిధంగా మనకు సంబంధించి మహీంద్రా, ఏదైతే మహీంద్రా కంపెనీకి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మనకి రోలాండ్ అనే వ్యక్తి 6వ స్థానంలో ఉండడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చి మనము ఏదైతే మనము ఎరిక్ వెర్న్ అనే వ్యక్తి మనకి ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో రేపు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కంట్రీస్ ఏంటి అని కూడా అడుగుతాడు. ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ వచ్చేసరికి నిక్ క్యాసిడ్ వచ్చేసరికి న్యూజిలాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో ఇక్కడ న్యూజిలాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో అదేవిధంగా ఫెలిక్ డి కోస్టా వచ్చేసరికి మనము పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో మనకి పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, బాగా గుర్తుంచుకోవాలి. వీళ్ళ కంట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇప్పుడు మనకి హైదరాబాద్లో జరుగుతుంది 4వ రేస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే సిద్ధం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్లో రావడం జరిగిందండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే మనకి రేపు మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ హైవేస్ గురించి లాస్ట్ టైం కూడా మనకి 2019లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందండి. సో ఆ టైంలో కూడా ఇలాంటి హైవేస్ మోడీ గారు లాంచ్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్లో బిట్ అడగడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా కాంపిటేటివ్ మనం ఇలాంటి ఈ ఫీల్డ్లో ఉన్నందుకు ఖచ్చితంగా ఇలాంటివి చదువుకోవాలి. ఇవి మనం చూసినట్లయితే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే సిద్ధం, మొదటి సెక్షన్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ, 12,150 కోట్లతో నిర్మాణము, ఢిల్లీ జైపూర్ మధ్య ప్రయాణ సమయం 3.5 గంటలు అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఏదైతే మనకి ఢిల్లీ జైపూర్ మధ్య దగ్గరగా అంతకుముందు 5 గంటలు టైం పట్టేదండి. ఇప్పుడు మనకి దగ్గరగా 3.5 గంటలు మాత్రమే పడుతుందని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా చెప్పాలి అంటే మనకు ఢిల్లీ ముంబైకి సంబంధించి 1386 కిలోమీటర్ల వరకు అండి, 1386 కిలోమీటర్ల వరకు ఈ యొక్క హైవేని ప్రారంభించడం జరిగింది. ఆ దశలో భాగంగానే మనకి ఏదైతే ఢిల్లీ టు ఏదైతే మనకి ఢిల్లీ దౌసా లాల్ సోత్, సో మనకి ఢిల్లీ దౌసా లాల్ సౌత్ అని చెప్పేసి ఒక కారిడార్ ఉంటుందండి ఈ మార్గం. సో ఈ మార్గాన్ని 246 కిలోమీటర్లు అండి. సో 246 కిలోమీటరు సో మోడీ గారు ఈరోజే ప్రారంభించడం జరుగుతుందండి దీనికి సంబంధించి. సో మొదటి సెక్షన్, సో దీంట్లో భాగంగా ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే 1386 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ దౌసా లాల్ సోల్ అని చెప్పేసి ఈ యొక్క కారిడార్, ఈ యొక్క మార్గాన్ని ఈ 1386 కిలోమీటర్లో కొంత భాగం 246 కిలోమీటర్ల యొక్క ఎక్స్ప్రెస్ వేని ఈరోజు మోడీ గారు ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ 246 గాను దగ్గరగా మనకి 12,150 కోట్లు ఖర్చు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మార్గం ద్వారా ఢిల్లీ నుంచి జైపూర్కి 5 గంటల టైం పడుతుంది అంతకుముందు. సో ఇప్పుడు 3.5 గంటలు మాత్రమే పడుతుంది, అంటే టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో అదేవిధంగా ఏదైతే మనకి ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వేకి మొత్తము 5 రాష్ట్రాలను గుండా పోతుంది అని చెప్పి చెప్తున్నారండి. సో ఖచ్చితంగా మనము ఢిల్లీ అన్నాం కాబట్టి ఢిల్లీ నుంచి మనము ఏదైతే మనకి ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వే ఏ రాష్ట్రాలను తాగుతూ ఉంటుంది అంటే మనము సో రాజస్థాన్ అని చెప్పేసి, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ లాస్ట్ మహారాష్ట్ర అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఖచ్చితంగా ఈ 5 స్టేట్లు కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర అని చెప్పేసి 5 స్టేట్లు కలుపుతూ మనకి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ ఉందండి. సో ఓవరాల్గా దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 1,00,000 కోట్ల దాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ తీసుకొచ్చింది. 1,00,000 కోట్లతో మేము నిర్మిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు 12,150 కోట్లు అనేది ఈ యొక్క ఢిల్లీ దౌసా లాల్ సోల్ ఈ ప్రాంతంలో యొక్క కారిడార్లో ఖర్చు చేయడం జరిగింది. రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని గురించి అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి.
ఏదైతే మొదటి సెక్షన్గా మొత్తం ఎన్ని కోట్లతో ప్రారంభించారని అడగొచ్చు. లేకపోతేనేమో మోడీ గారు రీసెంట్గా ఈ యొక్క ఢిల్లీ, దౌసా, లాల్సోత్ ఈ యొక్క ప్రాంతము మొత్తం ఎన్ని కిలోమీటర్ల పరిధి ఉందని చెప్పేసి అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. లేకపోతే ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. సో ఎగ్జామినర్ ఎలా అయినా అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిట్టి రోబో ద లాయర్. సో ఇప్పుడు దాకా మనము రోబోస్ని రెస్టారెంట్లో వాడటం కోసం కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, లేదా వ్యోమగామంలో ఉపయోగించడం కానివ్వండి, ఇలా డిఫరెంట్లో చూసామండి. మన కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకున్నాం. బట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఫస్ట్ టైం మనకి లాయర్గా అంటే ఒక జడ్జిగా రాబోతుంది ఒక రోబో. సో ఏదైతే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క రోబో పనిచేస్తుందని చెప్పేసి దీన్ని అమెరికాకు సంబంధించినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ అనేది రేపు ఈ మంత్లో ఈ నెల 22వ తారీఖున ఒక ట్రయల్ రన్ వేస్తుంది అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈరోజు న్యూస్లో రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా అవేంటో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో చేసినట్టుకు కృత్రిమ మేధస్సుతో రోబో లాయర్ అని చెప్పేసి దీనివల్ల కేసులు త్వరగా పరీక్షిస్తామని చెప్పేసి ఏదైతే మనకి చలానాలు ఉంటాయండి, అంటే మనం ఏదైతే ట్రాఫిక్ని రూల్స్ని బ్రేక్ చేసిపోయినప్పుడు మనకి ఈ చలాస్ అని పడతాయి. సో అవి మనం కోర్టులో డిస్ప్యూట్స్ చేసుకుంటూ ఉంటాము. ఆ యొక్క తీర్పులను ఆ కేసుల్ని తీర్పులు ఇవ్వడానికి ఈ రోబోని తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు అమెరికా కోర్టులో ఈ రోబో లాయర్ అని చెప్పి చెప్తున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ రోబో లాయర్ను అమెరికాకు చెందినటువంటి డు నాట్ పే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, డు నాట్ పే అనే ఒక స్టార్టప్ కంపెనీ దీన్ని పరిచయం చేస్తుందని చెప్పేసి అంటున్నాడండి. ఈ డు నాట్ పే యొక్క స్టార్టప్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు మనము జోషువా బ్రౌడర్ అంటారండి. బ్రౌడర్ అని చెప్పేసి అంటాము. సో మనకి జోషువా బ్రౌడర్ అని చెప్పేసి అంటామండి. సో ఖచ్చితంగా రేపు రాబోయే ఎగ్జామ్లో ఏదైతే మనకి ఒక రోబోటిక్ లాయర్ని రీసెంట్గా ఏ కంట్రీలో ట్రయల్ రన్ వేశారంటే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దాన్ని తయారు చేసిన స్టార్టప్ కంపెనీ ఏది అంటే మనము డు నాట్ పే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్లో. సో ఇది వచ్చేసరికి ఏవైతే మనకి ట్రాఫిక్ ఉల్లంఘించినప్పుడు ఈ చలానాస్ అని చెప్పేసి అంటామండి. ఈ చలానికి సంబంధించి యొక్క కేసులను ఇది తీర్పునివ్వడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాష్ట్రంలో 72 రైల్వే స్టేషన్లకు మహర్ దశ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ఏం చెప్పారు అంటే ఏదైతే అమృత్ భారత్ స్టేషన్స్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి. ఈ స్కీమ్లో భాగంగా మేము రైల్వేని అప్గ్రేడ్ చేస్తాము, అంటే రెనోవేషన్ చేస్తాము అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా దగ్గరగా దేశం మొత్తం మీద అండి మనకు 1275 రైల్వే స్టేషన్ని మేము ఆధునీకరిస్తాము అని చెప్పి చెప్తున్నారండి దేశం మొత్తం మీద. సో మొత్తం 1270, ఈ ఫిగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొత్తం 1275 ఒక రైల్వే స్టేషన్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని రైల్వే స్టేషన్లు సెలెక్ట్ చేశారన్నది ఇక్కడ బిట్టు. సో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ నుంచి 72 రైల్వే స్టేషన్లకు సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ 1275లో మనకి 72 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క వీటిల్లో ఏదైతే మనకి మొత్తం 53 మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామో అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాము, లైక్ టాయిలెట్స్ని కొంచెం రీడెవలప్ చేయడం కానివ్వండి, కొంచెం అట్లే విధంగా ప్లాట్ఫామ్ని నీట్గా ఉంచడం కానివ్వండి. సో అదేవిధంగా మనకి ఎవరైతే వికలాంగులు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి లిఫ్ట్స్ పెట్టడం కానివ్వండి. సో ఇలాంటివి కొంత అప్గ్రేడ్ చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా మొత్తం 53 ఏదైతే మనకి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాము ఒక్కొక్క స్టేషన్లో అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని కింద విశాఖపట్నం, విజయవాడ సహా పలు స్టేషన్లు ఎంపిక చేశారని చెప్పి చెప్పడం జరిగిందండి. సో దేంట్లో భాగంగా అంటే అమృత్ భారత్ స్టేషన్స్ పథకం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అమృత్ భారత్ స్టేషన్స్ పథకం కింద భారతదేశంలో మొత్తం ఎన్ని రైల్వే స్టేషన్ అభివృద్ధి పరచాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది అని అడుగుతాడండి. మనం 1275 రైల్వే స్టేషన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో లేకపోతే క్వశ్చన్ ఇంకో విధంగా అడగొచ్చండి. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని రైల్వే స్టేషన్లు ఎంపిక చేశారు అంటే 72 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అండి. సో మనకి వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ ఇన్ ద ఫిజీ టు హైలైట్ ద లింక్స్ విత్ ద పసిఫిక్ ఓషన్ రీజన్, MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పేసి అంటామండి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి ఫిబ్రవరి 15, 16 తేదీల్లో మనకి వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనే ఒక సమావేశం అనేది ఫిజీ
ఫిజీలో జరగబోతుంది. సో హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడం కోసము ఈ యొక్క కాన్ఫరెన్స్ జరుగుతుంది అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిక్లేర్ చేయడం జరిగిందండి. సో మరి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనము ఈ యొక్క వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ సో ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి అడగొచ్చు. సో దిస్ ఈజ్ ద 12th ఎడిషన్ అండి. సో 12వ ఎడిషన్ జరగబోతా ఉంది. సో ఎక్కడ జరుగుతూ ఉందంటే ఫిజీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే మనకి ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఈ సమావేశం జరుగుతూ ఉంటుందండి. దగ్గరగా 270 మంది సంబంధించి అకాడమియన్స్ కానివ్వండి, సో డెసిషన్ మేకర్స్ కానివ్వండి, సో దానికి సంబంధించిన హిందీ లిటరేచర్స్ కానివ్వండి, కవులు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు మొత్తం ఈ యొక్క కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతారు అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ సమ్మిట్ ఏదైతే మనకి ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేది మనకి 1975లో నాగపూర్లో జరగడం జరిగిందండి. సో మనకి నాగపూర్ మహారాష్ట్ర అక్కడ జరగడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 12th ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఫిజీ ఈ యొక్క కాన్ఫరెన్స్ని ఎవరు ముఖ్య అతిథిగా వస్తారంటే మనకి ఫిజీ పిఎం అండి. సో మనకి ఫిజీ పిఎం ఉన్నారు. సో ఎవరైతే మనకి ఫిజీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సితివేని రబూకా, సో మనకి రబూకా అనే వ్యక్తి ప్లస్ ఏదైతే మనకి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు ఇద్దరు దీనికి ఈ కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఎందుకు వార్తల్లోకి వచ్చారు అంటే ఇతను సిత్వేని రబూకా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ యొక్క రబూకానే మనకి వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్లో మనము ఇనాగ్రేషన్ ఫంక్షన్కి రాబోతూ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023 సెట్ టు బిగిన్ ఇన్ దుబాయ్. సో మనకి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అని చెప్పేసి 2023లో ప్రతి సంవత్సరం మనకి దుబాయ్లో జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా మనకి దుబాయ్లోనే జరిగింది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ సమ్మిట్ అండి. అంటే మనకి వివిధ దేశాల నుంచి ప్రెసిడెంట్లు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్లు కానివ్వండి, అదేవిధంగా మినిస్టర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీ CEOs కానివ్వండి, సో అదేవిధంగా మనకి పర్యావరణ సంబంధించినటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు కానివ్వండి, వీళ్ళంతా ఒక చోట గ్యాదరింగ్ అయ్యి ఏవైతే ప్రపంచం ముందుకు వెళ్ళాలి, సో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి వాటన్నిటికీ పరిష్కారాలు చూపించడం, అదేవిధంగా ఫ్యూచర్లో గవర్నమెంట్స్ ఎలా పని చేయాలో చెప్పడం, సో ఇలాంటివన్నీ ఈ యొక్క వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో దీంట్లో భాగంగా ఈ సమ్మిట్ అనేది 2023 అంటే ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుందంటే మనకి దుబాయ్లో జరగబోతుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సమ్మిట్ అనేది ఎప్పుడు జరగబోతుందంటే మనకి ఎప్పుడు బిగిన్ అవబోతుందంటే మనకి ఇది బిగిన్స్ సో మనకి రేపేనండి ఫిబ్రవరి 13వ తారీఖు 2023. సో రేపే ఫిబ్రవరి 13వ తారీఖు యొక్క సమ్మిట్ అనేది జరగబోతూ ఉంది. ఈ సమ్మిట్ కూడా ఒక థీమ్ ఉందండి, ఒక ఇతివృత్తం కూడా ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క థీమ్ వచ్చేసరికి బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ అనేది దీని థీమ్గా ఉంది, బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో మనకి రీసెంట్గా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023 దుబాయ్లో జరిగింది కదా, ఈ కాన్ఫరెన్స్కి సంబంధించి దాని యొక్క థీమ్ ఏంటి, కింద ఇచ్చిన ఆప్షన్స్ అని చెప్పేసి అడగచ్చు. సో మనకి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దగ్గరగా 250 మంది సంబంధించి గ్లోబల్ లీడర్స్ కానివ్వండి, అదేవిధంగా 10,000 మందికి సంబంధించి ఎక్స్పర్ట్స్ కానివ్వండి, సో దగ్గరగా 80 ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, రీజనల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సో ఇలాంటి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ కూడా ఈ యొక్క సమ్మిట్కి హాజరవుతున్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళంతా ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ లాగా మాట్లాడుకొని ఫ్యూచర్లో గవర్నమెంట్స్ ఎలా పనిచేయాలి, సో ప్రపంచం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, సో వీటి మీద డిస్కస్ చేస్తూ ఉంటారండి. సో అదేవిధంగా బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, దేశాల మధ్య సహకారం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క సమ్మిట్లో డిస్కస్ చేస్తూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో రాజ్ రామ్మోహన్ రాయ్ 2023 ఏదైతే మనకి రాజ్ రామ్మోహన్ రాయ్ 2023 ప్రజెంట్స్ టు ద జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ అండి. సో మనకి రాజ్ రామ్మోహన్ రాయ్ అవార్డు అని చెప్పేసి ఒక అవార్డు ఇస్తూ ఉంటారు. సో 2023కి సంబంధించి ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనము ఏబీకే ప్రసాద్ అని చెప్పి చెప్తామండి. సో ఇతనేనండి ఏబీకే ప్రసాద్. సో ఈ అందరూ మీ ఐడియా ఉంటుంది. సో ఇతని గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇతను వచ్చేసరికి ఏదైతే మనకి సాక్షిలో కాలమిస్ట్గా చేస్తున్నారు, సో అదేవిధంగా ఇతను అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్గా అండి. సో మనకి అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్గా చేస్తున్నారండి. సో 2004 నుంచి 2009 వరకు కూడా ఇతను చేస్తున్నారు. సో అదేవిధంగా సాక్షిలో కాలమిస్ట్గా కూడా పనిచేస్తున్నారండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను వచ్చేసరికి ఏదైతే మనకి రాజ్ రామ్మోహన్ రాయ్ అవార్డ్ 2023 అండి. సో మనకి రాజ్ రామ్మోహన్ రాయ్ అవార్డ్,
సో మనకి అవార్డు 2023 ఈ అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో ఈ యొక్క అవార్డుని ఎవరు ఇస్తారు అంటే మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తామండి. సో వీళ్ళు ఇస్తారండి ఈ అవార్డు. సో మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ దిస్ అవార్డ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి రాజా రామ్మోహన్ రాయ్ గురించి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి. సో ఇతను ఏదైతే సతీ సహగమనం కోసం వాటిని రూపుమాపాడని చెప్పేసి, ఇతను 19వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి, సో అదేవిధంగా ఇతను ఏదైతే మనకి బ్రహ్మ సమాజం ఉంటుందో, బ్రహ్మ సమాజం అండి 1828లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని, ఏదైతే మనకి బ్రహ్మ సమాజం అండి. సో మనకి బ్రహ్మ సమాజ్, సో మీ అందరికీ చదువుకునే ఉంటారండి. సో హిస్టరీకి సంబంధించి బ్రహ్మ సమాజ్ అని ఉంటుంది. సో మనకి బ్రహ్మ సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1828లో స్థాపించారు. ఎవరు స్థాపించారు అంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు. సో అదేవిధంగా ఇతని పేరు మీదుగానే ఒక అవార్డు తీసుకున్న వ్యక్తి 2023కి ఎవరు అంటే మనకి ఏబీకే ప్రసాద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ అవార్డుని ఎవరు బహుకరిస్తారు, ఎవరు ఇస్తారు, ప్రజెంటెడ్ బై, ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలి అంటే ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకి 1966లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ యొక్క ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని 1966లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైతే న్యూస్ పేపర్స్కి సంబంధించి, మ్యాగజైన్ సంబంధించి, సో వీటికి సంబంధించి వాచ్ డాగ్ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ప్రజెంట్గా దీని యొక్క ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరున్నారు అంటే బాగా గుర్తుంచుకోవాలండి. సో మనకి రంజనా దేశాయ్ ప్రకాష్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. సో మనకి రంజనా ప్రకాష్ దేశాయ్ అని చెప్పేసి, ప్రకాష్ దేశాయ్ అని చెప్పేసి ఇతను ఉండడం జరిగిందండి. రంజనా ప్రకాష్ దేశాయ్కి ప్రజెంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉండడం జరిగింది. సో వీళ్ళు అవార్డు బహుకరిస్తూ ఉంటారు, గుర్తుంచుకోవాలి. సో ఇతను ఏం చేశాడంటే, సో ఇతను ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలండి. సో ఇతను జర్నలిజం చేసిన సేవలకు గాను ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్గా కూడా 2004 నుంచి 2009 వరకు ఇతను చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి రీసెంట్గా అంటే మనకి లేటెస్ట్ అప్డేట్ అండి. మనకి రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది గవర్నర్లు అనేది మారడం జరిగింది. సో మన భారతదేశంలో మొత్తం ఈ యొక్క గవర్నర్ వ్యవస్థ అనేది కొంచెం రీషెల్ఫ్ చేయాలని చెప్పేసి మోడీ గారు భావించినట్టున్నారు. సో ఈ రోజేనండి, సో ఈ రోజే మనకి మొత్తం 12 రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు మారిపోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఛత్తీస్ గవర్నర్గా బదిలీ చేయడం జరిగిందండి. సో మనకి ఛత్తీస్గఢ్ గవర్నర్గా వెళ్ళిపోవడం జరిగింది. సో అతని ప్లేస్లోకి ఏదైతే మనకి బిశ్వభూషణ్ హరిచందన్ గారి ప్లేస్లోకి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకు కొత్తగా గవర్నర్ రాబోతున్నారు. సో అతనే మనకి అబ్దుల్ నజీర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏపీ కొత్త గవర్నర్గా అబ్దుల్ నజీర్ రావడం జరుగుతుంది. ఇతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారండి. గతంలో ఇతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను ఏ రాష్ట్రం అంటే మనము కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఉన్నప్పుడు అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయండి. బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఛత్తీస్గఢ్కి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా మనకి అబ్దుల్ నజీర్ అనే వ్యక్తి రావడం జరుగుతూ ఉంది, గుర్తుంచుకోవాలి. ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో అదేవిధంగా ఇతను చారిత్రాత్మకమైన అయోధ్య రామ జన్మభూమి తీర్పులో ఏదైతే ఒక ధర్మాసనంలో ఇతను కూడా ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా అండి. సో ఇతనికి అయోధ్య రామ జన్మభూమి తీర్పు ఇచ్చిన కేసుల్లో ధర్మాసనంలో నజీర్ కూడా ఒక వ్యక్తిగా ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించి, సో మనకు ఛత్తీస్గఢ్లో అంతకుముందు మనకి వేరే గవర్నర్గా ఉన్నారు. ఆ ఛత్తీస్ గవర్నర్ అనేవాళ్ళు మణిపూర్ గవర్నర్గా వెళ్ళడం జరిగిందండి. సో ఆమె పేరే మనకి అనసూయ ఊకి అని చెప్పేసి చెప్తాం. ఆమె ఛత్తీస్గఢ్కి వెళ్ళడం జరిగింది. సో మిగతా స్టేట్స్ని చూసినట్లయితే మనం ఒకసారి, సో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అబ్దుల్ నజీర్ గారండి. సో ఇక్కడ మన మణిపూర్కి సంబంధించి అనసూయ ఊకి అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగిందండి. సో ఇది చూసినట్లయితే అనసూయ ఊకి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈమె మనకి ఛత్తీస్గఢ్గా ఉండేవాళ్ళు. సో ఛత్తీస్గఢ్ నుంచి మణిపూర్కి వెళ్ళడం జరిగింది. సో అదేవిధంగా నాగాల్యాండ్ గవర్నర్గా లా గణేష్ అనే వ్యక్తి రావడం జరిగింది. మేఘాలయకు ఫాగు చౌహాన్ అని చెప్పేసి, బీహార్కి సంబంధించి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అని చెప్పేసి, జార్ఖండ్కి సంబంధించి సిపి రాధాకృష్ణన్ అని చెప్పేసి, అస్సాంకి సంబంధించి గులాబ్ చంద్ కటారియా అని చెప్పేసి, హిమాచల్ ప్రదేశ్ సంబంధించి శివ్ ప్రతాప్ శుక్లా అని చెప్పేసి, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి జనరల్ కైవల్య త్రివిక్రమ్ అని చెప్పేసి, లేదా మనకి లదాఖ్కు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్గా బీడీ మిశ్రా. సో మనకి బీడీ మిశ్రా రావడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క బీడీ మిశ్రా. సో ఎందుకు అంటే మనకి
దీనికి సంబంధించి ఏదైతే మనకి మహారాష్ట్ర గవర్నర్ కానివ్వండి, లదాఖ్ గవర్నర్ కానివ్వండి, అక్కడ ఉన్న గవర్నమెంట్తో కొంచెం కోల్డ్ వార్ ఒకటి నడుస్తూ ఉందండి. సో వీళ్ళు వాళ్ళ యొక్క రాజీనామాను సమర్పించారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. సో వాళ్ళ యొక్క రాజీనామాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. దాంట్లో భాగంగా మహారాష్ట్రకి సంబంధించి మనం చూసినట్లయితే మనకి భగత్ సింగ్ కోశ్యారి సో ఇక్కడ రాజీనామా చేయడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి లదాఖ్ సంబంధించి రాధాకృష్ణ అనే వ్యక్తి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఆ రాజీనామా చేసిన తర్వాత మనకి లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా బీడీ మిశ్రా రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మహారాష్ట్రకి సంబంధించి మనకి ఏదైతే మనకి కోశ్యారి గారు ఉన్నారో అతను రాజీనామా చేయడం వల్ల మహారాష్ట్ర గవర్నర్గా రమేష్ బైస్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. రమేష్ బైస్ అనే వ్యక్తి రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మహారాష్ట్రకి సంబంధించి కానివ్వండి, లదాఖ్కి సంబంధించి కానివ్వండి, వీళ్ళిద్దరూ రాజీనామా చేశారండి. సో రాజీనామా చేయటం వల్ల మేమే వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు రాజీనామా చేయడం వల్ల ప్రెసిడెంట్ గారు దాన్ని ఆమోద ముద్ర వేశారు. సో అందువల్ల లదాఖ్కు సంబంధించి రాధాకృష్ణ ఉండేవాళ్ళు, వాళ్ళ ప్లేస్లో మనకి బీడీ మిశ్రా రావడం జరిగింది. మహారాష్ట్రకి సంబంధించి మనకి కోశ్యారి మనకి దీనికి సంబంధించి భగత్ సింగ్ కోశ్యారి అనే వ్యక్తి ఉండడం జరిగింది. స్వతంత్ర ప్లేస్లోకి రమేష్ బీస్ అని రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సిక్కింకి సంబంధించి మనము లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అని చెప్పేసి వ్యక్తి రావడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలండి. ఖచ్చితంగా రేపు ఏవైతే గవర్నర్స్ మారారో వీటి గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ అబ్దుల్ నజీర్ ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో బిశ్వభూషణ్ హరిచంద్ర గారు ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయారు గవర్నర్గా, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఆర్టికల్ 155 అండి. సో మనకి ఆర్టికల్ 155 ప్రకారము 155వ ప్రకారము గవర్నర్ని నియమించబడేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో గవర్నర్గా ఉండాలంటే ఖచ్చితంగా ఏజ్ ఎంత ఉండాలంటే కనీసం 35 సంవత్సరాలు కనీసం ఉండాలండి. సో 30 సంవత్సరాలు అండ్ అబవ్ ఉంటేనే మనము 35 అండ్ అబవ్ ఉండాలి. అదేవిధంగా ఆర్టికల్ 155 డీల్స్ అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఇవన్నీ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఏదైతే మీకు రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది, ప్రతి ఒక్క బిట్ ఇక్కడ మీ యొక్క విజయానికి నాందిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.